అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయేది దుర్గామాత ఉత్సవం పూర్తి కథ. ఎన్నో యుగాల క్రితం లోకమంతా రాక్షసుడు మహిషాసురుడు వలన బాధపడింది. మహిషాసురుడు కఠిన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఒక వరం పొందాడు, ఏ మనిషిగాని ఏ దేవుడుగాని నన్ను సంహరించలేరు అని. ఈ వరం వలన అతడు అహంకారంతో దేవతలను ఓడించి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అన్నీ కోల్పోయిన దేవతలు బ్రహ్మ, విష్ణు, శివుని ఆశ్రయించారు. ఆ మూడు దేవతల శక్తులు కలిసిపోయి ఒక మహాశక్తి అవతరించింది. అదే దుర్గామాత. 10 చేతులతో, ప్రతి చేతిలో దివ్యాయుధాలతో, సింహాన్ని వాహనంగా ఎంచుకుని అమ్మవారు మహిషాసురునిపై యుద్ధానికి బయలుదేరారు. 9 రోజులపాటు ఉగ్రయుద్ధం జరిగింది. మహిషాసురుడు సింహం, ఏనుగు, రాక్షసుడు, చివరికి ఎద్దు, ఇలా అనేక రూపాలు దాల్చాడు. చివరగా అమ్మవారు తన త్రిశూలంతో అతని హృదయాన్ని పొడిచి మహిషాసురుని సంహరించారు. ఈ విధంగా ధర్మం అధర్మంపై విజయం సాధించింది. ఇప్పుడే మనం జరుపుకుంటున్న నవరాత్రులు అమ్మవారి 9 రూపాల పూజ. 10వ రోజు విజయదశమి, సత్యం చెడుపై గెలిచిన పవిత్ర దినం. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ అందరిపై ఉండాలి. స్త్రీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తి కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.